చేరికగా ముందు ఈటల రాజేందర్ గారు మీడియాకి సంబంధించి ఓన్లీ చేరిక తాడు శ్రీనివాస్ గారు మాట్లాడితే బెటర్. ఈటల రాజేందర్ గారు తాడు శ్రీనివాస్ గారిని పార్టీలో పార్టీ కండవతోని కప్పి వారిని పార్టీలో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు వారిని పార్టీ చాలు చంద్రారెడ్డి గారు పరిచయం అయింది అన్నకు మాట్లాడించుకున్నారు సార్ మోదీ గారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్లో ఉద్యమ కాలం నుంచి కూడా, అంటే గతంలో టీఆర్ఎస్ ఉండే అది వేరే విషయం, బీఆర్ఎస్లో ఉద్యమ కాలం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. వారు గత అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా చాలా హుందాగా, గౌరవప్రదంగా వివరించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కమిట్మెంట్తో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమకారుడిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. పార్టీలో చేరిన తర్వాత కూడా మరి అదే కమిట్మెంట్తో రాజకీయ పార్టీ కార్యకర్తగా కూడా పనిచేశారు. వారు ఈరోజు హైకోర్టులో మరి న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. వారిని ఒక బడుగు బలైన వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మరి ఉన్నంతలో ఎంబీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు మళ్ళీ ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.
వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు కానటువంటి మరికొన్ని హామీలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అది రైతు డిక్లరేషన్ పేరుతో కానీ, యూత్ డిక్లరేషన్ పేరుతో కానీ, మహిళా డిక్లరేషన్ పేరుతో కానీ, బీసీ డిక్లరేషన్ పేరుతో, మైనార్టీ డిక్లరేషన్ పేరుతో అన్ని వర్గాలను కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ మరి హామీలు ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చారు. గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీ చాలు 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకెళ్ళి ఎవరైనా పొరపాటున బ్యాంకులు మీరు అప్పులు కడితే వెంటనే మళ్ళీ తీసుకోండి 2 లక్షల అప్పులు, డిసెంబర్లో నేను అధికారంలోకి వస్తాను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వస్తుంది, అప్పులు మేమే తీరుస్తాము కాబట్టి మళ్ళీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరీ డిసెంబరు? దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయబోయే ప్రయత్నం చేస్తాం. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టాలని అడుగుతా ఉన్నాను, ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతిని అడుగుతా ఉన్నాం. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏందని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. భూగర్భ జలాలు అడుగండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి మనం చూశాను పేపర్లో. తాగునీటి కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ను బాధ్యతలు పెట్టి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పారు. మరి రైతుల సంగతి నేను అడుగుతా ఉన్నాను, పంటల సంగతి ఏంది, పశుగ్రాసం సంగతి ఏంటి, పశువులకు నీళ్ళేంటి, ఎండిపోతున్నటువంటి పంటల గురించి ఏంటి? మీకు తుగ్గూడ మీటింగు, ఆంధ్ర మీటింగు, తమిళనాడు మీటింగు, బాంబే మీటింగు, ఢిల్లీ మీటింగు, ఇదే సరిపాయి మీకు. హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అందుకే
భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గ్యారంటీలపైన, కాంగ్రెస్ గ్యారంటీలపైన ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో మేము టోకన్గా అనేక మండలాలలో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేదు కరెంటు కోతలు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత కోతలు లేవు. అందుకే తెలంగాణ రైతు ఈరోజు ప్రశ్నిస్తున్నది. తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఎకరానికి 15,000 ఆర్థిక సాయం కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చే సాయం కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 సాయం కావచ్చు, వరి ధాన్యం పైన 500 బోనస్ కావచ్చు. ఈరోజు మేము హామీ ఇచ్చాం, తెలంగాణలో ఆఖరి బియ్యం గింజ వరకు కూడా మేము కొనబోతా ఉన్నాం. 50 లక్షల టన్నుల బియ్యం కొంటామని, మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని హామీ ఇచ్చాం. భవిష్యత్తులో ఇంకా పెరిగినా కూడా కొంటాం. మరి ఈరోజు దానిపైన మీరు ఇస్తానటువంటి బోనస్ గురించి ఇంతవరకు రైతులకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వలేదు. నిన్నటి నుంచి కొంటున్నది ఎఫ్సి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఎఫ్సిఐతో అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాం, తుగ్గూడలో కాంగ్రెస్ సభ పేరుతో ఏదైతే కథ నడపాలని చూస్తున్నారో, ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ ఇదే విధంగా మోసం చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పంపారు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఓటు అడిగే ముందు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలు అమలు చేస్తేనే మీరు తెలంగాణ ప్రజల నోటు అడగాలి, లేకపోతే మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మీ 100 రోజులు ఎప్పుడు వస్తాయో రాహుల్ గాంధీ చెప్పాలా? మీకు 100 రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ లెక్కలో? అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఈ కష్టకాలంలో అండగా ఉండేది నరేంద్ర మోడీ గారు. తెలంగాణలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది నరేంద్ర మోడీ గారు. గత 9.5 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధికమైనటువంటి సీట్లు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 40 సీట్లు కూడా దేశంలో గెలిచే పరిస్థితి లేదు. కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ గెలవబోతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, 4 సీట్లు బీజేపీ గెలవబోతోంది. తెలంగాణలో కూడా మా పార్టీ జాతీయ నాయకత్వం చెప్పింది, అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, డబుల్ డిజిట్ నెంబర్తో ఈరోజు బీజేపీ గెలవబోతుందని మనం చేస్తున్నాం. మరి మరొకసారి ఈ సందర్భంగా తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీలో చేరుతున్న సందర్భంగా వారికి, వారి మిత్రులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా రోజుల తర్వాత చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశం యొక్క ఇండియన్ పాలిటిక్స్ లోనే ప్రపంచ స్థాయిలో పేరెన్నికగా ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రగతి చోదకంగా ముందుకు పోతా ఉంది. అన్ని రంగాలలో, అది ఆర్థికం కావచ్చు, రక్షణ కావచ్చు, దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు. ఈరోజు మోడీ గారి నాయకత్వం చాలా అద్భుతం.
తర్వాత భారతదేశ రాజకీయాలలో పొలిటికల్ పార్టీలలో ఈ రాష్ట్రంలో నాకు నచ్చిన నేను మెచ్చిన నాయకులు కిషన్ రెడ్డి గారు. దీనికి కారణం వారి యొక్క డీసెన్సీ, తెలంగాణ ప్రజలకి వారి మాట వారి నడవడిక ఏ రకంగా ఉండాలో ఒక ఎగ్జాంపుల్గా, వారు ఒక పార్టీకి అధినేతగా ఈ దేశంలోనే కేంద్ర మంత్రిగా తెలంగాణ యొక్క ప్రజల యొక్క భాష, తెలంగాణ ప్రజల యొక్క నడవడి ఏ రకంగా ఉంటుందో ఆ హుందాతనం వారిలో దేశం మొత్తం తెలంగాణ మరి చాటి చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ యొక్క ముఖ చిత్రం వారితో మనకు కనిపిస్తా ఉంది. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అన్న, వారి సహచర్యంలో వారి నాయకత్వంలో వారి సూచనతో అనేక ఉద్యమాలలో వారితో కలిసి పనిచేశాం. అదే రకంగా మా యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవను అందించి మా అందరి మన్నలను పొందినటువంటి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మరి మా అన్న నాతో పాటు అడ్వకేట్గా మరి మా రామచంద్రరావు అన్న గారికి, మరి అదే రకంగా మా విఠలన్న గారికి, మరి అదే రకంగా మా సుభాష్ అన్న గారికి, ఇక్కడ మరి మోహన్ రెడ్డి గారికి, మా కరుణమ్మ కూడా వచ్చింది వారికి, నాగారం మున్సిపల్ చైర్మన్ గారికి, మరి అదే రకంగా మరి వైఎస్ఆర్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఒకే మాట చెప్పి మీ అందరితో మరి ముగిస్తాను. ఈరోజు నేను ఈ తీసుకున్న కారణం, ఈ నిర్ణయానికి 2001 కంటే ముందే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రకంగా స్థాపించాలో చర్చలలో ఆనాటి సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ గారు, నేను మరి కేసీఆర్ గారితో పాటు చర్చలలో ఉన్నాం. ఆ రోజు ప్రముఖులలో పార్టీ ఫార్మేషన్ డే నుండి ఈ రోజు వరకు మరి ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక ఉద్యమాలలో చాలా ధైర్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాను. ఆ తర్వాత తొలి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నాకు అవకాశం వస్తే అది కూడా మరి ఆ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ ని ప్రజల వద్దకు ఏ రకంగా చేయాలనో ఆ రకంగా నేను కష్టపడి దానికి పేరు తీసుకురావడం జరిగింది. అదే రకంగా స్టేట్ సెక్రటరీగా టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను పార్టీకి నిబద్ధతతో పనిచేశాను. ఈ రోజు అనేక నియోజకవర్గాల్లో, అది ములుగు కావచ్చు, భువనగిరి కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఎన్నికలలో కూడా నేను ఇన్ఛార్జ్ గా పనిచేయడం జరిగింది. ఈ రోజు నాతో పాటు ఉప్పల్ నుండి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి మరి ముఖ్య నాయకులు రావడం జరిగింది. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే ఈ రోజు మాకు ఉద్యమకారులకు ఈ రాష్ట్రంలోని బీసీ నాయకులకు ఒక ధర్మ సంకటం. అది ఏంటి అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజు ఒక ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ గారు, ఒక బీసీల యొక్క బడుగు బలైన వర్గాల కృషి చేసే నాయకుడు ఈటెల రాజేందర్ గారు ఒకవైపు, బూర నర్సేగౌడ్ గారు బీసీ నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నత విద్యావంతుడు ఒకవైపు, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులైనటువంటి ఉదాహరణకి సీతారాం నాయక్ కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు పోయి ఆహ్వానించి వారికి ఉన్న విలువను చూడండి. ఒక ఉద్యమకారుడు, ఒక ప్రొఫెసర్ యొక్క విలువని ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుడు మరి కిషన్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ అదే రకంగా మరి కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, ఈ రకంగా తెలంగాణ మా ఈటెల రాజేంద్రన్న గారు మరి అదే రకంగా ఈ రోజు అనేక మందిని వెళ్ళి ఉద్యమకారులని తీసుకొని మేము ఈ రోజు ఈ పార్టీ బీజేపీ ద్వారా మరి రావడం జరిగింది. అభ్యర్థులుగా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ ఎన్నుకుని ప్రజల వద్దకు ప్రజల ఆశీర్వాదాన్ని పంపించే నాయకత్వాలను మీరు చూడండి. ఎటువంటి నాయకుల్ని కనుక్కున్నారు? ఏ పేరుతోనైతే ఈ రోజు పబ్బం గడుపుకున్నామో, తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టినామో, ఏ పేరుతో బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిని సాధించాలనుకున్నారో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి, పైగా వారిని పార్టీలో నుండి పంపించి, వారిని మళ్ళా వారి మీద ఎటువంటి నాయకులను మనం ఈ రోజు మరి ఎన్నుకున్నదో తెలంగాణ రాష్ట్ర సమితి, దానికి నేను బాధపడి ఈ రోజు ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఇది నా బాధ్యత. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులు, ఇవాళ బీసీల నాయకులు, ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి, భోగిరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పుడు నేను వారికి మద్దతు పలికి వారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం, నైతిక బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఈ రోజు ఎవరండి ఈ దేశ రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ రాష్ట్రంలో 75 ఏళ్ల తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మనం అనుకోవచ్చింది ప్రకటననే కాదు, ఆచరించి కూడా చూపిస్తా ఉండే వివిధ రాష్ట్రాలలో. మన రాష్ట్రం నుండే ఇవాళ లక్ష్మణ్ గారిని మరి కేంద్రానికి పంపడం జరిగింది పార్లమెంటరీ కమిటీ ద్వారా. అనేక మందిని ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఒకనాడు మనం చదువుకున్నప్పుడు
భావి భారత పౌరుల్ని అందించేది విశ్వవిద్యాలయాలు అన్నాం. ఈరోజు భావి భారత నాయకులను అందించేటటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. ఇవన్నీ కలగలుపుగా మేము పరిశీలిస్తూ ఇవాళ ఎంబీసీలు సోషల్ ఇంజనీరింగ్ ని ఎవరండి ఎంబీసీలను గుర్తించింది ఈ రోజులలో? ఎవరండి సంచార జాతులను గుర్తించింది? మేము అన్నాం సంచార జాతులు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎందుకు ఉండాలి? ఓన్లీ ఒక 40,000 కుటుంబాలు ఉన్నాయండి ముఖ్యమంత్రి గారు. నేను ఎంబీసీ చైర్మన్ గా ఉన్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసులు ఏదైతే ఉన్నాయో అది మొదటి ప్రాతిపదికగా సంచార జాతులకు ఇల్లు 40,000 కట్టించినట్టయితే ఆ సంచార జాతి అనే డెఫినేషనే ఆ కులాలకు పోతుంది కదా. ఆ నిమ్న భావంతో ఎందుకు బ్రతకాలి? ఈ 40,000 ఇల్లు ఏవైతే కట్టించినామో మొదటి దశలో ఈ ఎంబీసీలకు ఇవ్వాలని చెప్పి నేను అడగడం జరిగింది. ఎన్నో నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి అటువంటి ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాలే. అందుకే బీజేపీ చేస్తున్నటువంటి బీసీ ఎంబీసీ సంచార జాతుల్ని అందరినీ కూడా కలగలుపుగా ముందుకు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు చెప్తూ నాకు ఇంత చక్కటి అవకాశం మరి కల్పించినందుకు గతంలో అన్న యువకుడిగా నేను యువకుడిగా ఉన్నప్పుడు కిషన్ అన్న అంటే మేము అన్ని పోరాటాలకు వారితో పాటు కలిసి పనిచేశాము. మరి కాబట్టి నేను వారిని చిన్నప్పటి నుండి గమనిస్తా ఉన్నాను కాబట్టి వారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఇమీడియట్ గా ఈ నిర్ణయానికి వచ్చి మా ఈటెల రాజేందర్ అన్న గెలుపు ఈ రాష్ట్రంలోనే విజయ దుందుబి మోగిస్తుంది. మా కిషన్ రెడ్డి గారి గెలుపు విజయ దుందుబి మోగిస్తుంది. తప్పకుండా రాబోయే కాలం అంతా కూడా బీజేపీతో ఈ రాష్ట్రంలో ఒక వినూత్న ఒరవడిని సృష్టిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన చక్కటి అవకాశానికి ధన్యవాదాలు. ఇంత టైం కేటాయించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. కొంతమంది ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా మన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణారెడ్డి గారిని కూడా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ కండువా కప్పాలంటున్నాం. ఒక్క నిమిషం. ప్రవీణారెడ్డి గారు అలాగే ఉప్పల్ మరియు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నందుకు అందరు కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళ పేర్లను చదవమని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ మొదటగా మన రాము ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళు రండి, లైన్ గా రండి. పేర్లు పిలవడానికి కొద్ది ఇబ్బంది. తర్వాత ఉప్పల్ నుండి వచ్చిన వాళ్ళందరూ లైన్ గా రండి. ఒక్కొక్క ఫోటో నేను పంపిస్తున్నాను. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాము ఆధ్వర్యంలో అక్కడ ఫోటో జూబ్లీహిల్స్ పేర్లు మర్చిపోతే ఇబ్బంది అవుతుందని అందరు లైన్ గా రండి ప్లీజ్. దయచేసి మనం ఫోటోలు దిగుదాం. భాస్కర్ దమ్మాయిగూడ నుండి మా ప్రేమ్ కిషోర్ దమ్మాయిగూడ కాంటెస్టెడ్ కౌన్సిలర్స్ రావాల్సిందిగా తొందరగా. ఉప్పల్ వాళ్ళు రండి లైన్ గారు రాని అందరు కలిసి పేర్లు అక్కర్లేదు. రండి ఓన్లీ ప్రెసిడెంట్స్ పిలిచాను. కార్తిక్ కుమార్, సామ్యూల్ అడ్వకేట్ గారు, రమేష్, ఫోటో మీది
రండి సాయి అందరు మీదికి రండి. Thank you.